మాకు మ్యూజిక్ అకాడమీ ఉంది, ద్వారం లక్ష్మి అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్. ఇది ట్రస్ట్, యాక్చువల్గా నాన్ ప్రాఫిట్ ట్రస్ట్. మా ట్రస్ట్ ద్వారా మేము ఆన్లైన్ కార్యక్రమాలు ఇంతవరకు నిర్వహిస్తూ వచ్చాం. లాస్ట్ 3 years నుంచి కూడా పబ్లిక్కి ఉపయోగపడే విధంగా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం మేము తిరుపతిలో చేసాం, లాస్ట్ ఇయర్ గుంటూరులో చేసాం. ఈ సంవత్సరం రాజమండ్రిలో చేయమని మనం సంకల్పం వచ్చింది. తదనుగుణంగా రాజమండ్రిలో కల్చరల్గా రాజమండ్రి చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. అటు సంగీత సాహిత్యాలు అన్నింటికీ కూడా చాలా కాణాచి రాజమండ్రి, పురాతనమైనటువంటి నగరం. ఈ నగరంలో మన కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సంగీతం, నృత్యం, సాహిత్యం ఏదైనా కానీ, దానికి టీటీడీలో దాస సాహిత్య ప్రాజెక్ట్ అని ఉంటుంది. వాళ్ళు కళాకారులకు వాళ్ళే నేరుగా వాళ్ళ అనుభవం కళాకారులకు ఇచ్చి వాటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారు. అలాగే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ, వాళ్ళది కల్చరల్ మినిస్ట్రీ కింద వస్తుంది, సెంట్రల్ కల్చరల్ మినిస్ట్రీ కింద. వాళ్ళు కూడా మనకి ఇదోదికంగా కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. సో ఇలాగా ఇక్కడ మనం స్థానికంగా త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అందరికి తెలుసు, 100 ఏళ్లకు పైగా పడిన సంస్థ అది. బుగ్గ పాపయ్య శాస్త్రి గారిని మీరందరూ గుర్తుండరు బహుశా, చాలా పెద్దవారు వారు. వారి ఆధ్వర్యంలో అది నిర్ణయించింది, నడిచేది. ప్రస్తుతం చాలా వైభవంగా, మొన్న కూడా ఉత్సవం చేసుకున్నారు, 75 ఉత్సవం. చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. వారి తోడ్పాటుతో, వారి సహకారంతో కూడా మేము ఈ కార్యక్రమాన్ని 4 సంస్థలు మొత్తం టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ, మరి త్యాగరాజ నారాయణదాస సేవా సమితి రాజమండ్రి, ద్వారం లక్ష్మి అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ 4 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులు, ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 7 రోజులు సంగీత నృత్య కార్యక్రమాల సప్తాహం అనుకోండి. దీనికి ప్రప్రథమంగా ఫస్ట్ డేని మనందరికీ చిరపరిచితులు, మన ఉదయ గురువరేణ్యులు, చాలా ప్రవచన శిరోమణి, ప్రవచన చక్రవర్తి, ప్రవచన పరమేష్ఠి, సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన ప్రవచనం చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. అటువంటి గురుదేవులు చాగంటి కోటేశ్వరరావు గురువు గారిని మేము అడిగి అభ్యర్థించాం, అయ్యా మీరు వచ్చి ప్రథమంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ఆ రోజు మీ ఉపన్యాస కార్యక్రమం ఫస్ట్ డే ఏమి లేవు, ఆగస్టు 10 అన్నాడు. ఉదయం అందరూ కూడా జెండా వందనాలు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కనుక సాయంత్రం చక్కగా మీ ప్రవచనంతో అది ఒక మహాయజ్ఞానికి పరిపూర్ణం అవుతుంది, మీరు రావాలని మేము అభ్యర్థించాం. వారు మా ఎందునటువంటి ప్రేమతోనే, అనురాగంతోనే తప్పకుండా వస్తానని చెప్పారు. సో మొదటి రోజు చాగంటి కోటేశ్వరరావు గురువు గారి ప్రసంగంతో మా సప్తాహం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నుంచి 16వ తేదీ, 17వ తేదీ, 18 ఇవన్నీ కూడా వరుసగా నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. మన రాజమండ్రిలో చాలా మంది కళాకారులు స్థానికంగా ఉన్నారు, వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాం. ప్రిన్సిపల్ గారు వారు కూడా ఒకరోజు మన కార్యక్రమంలో ఇంకా మిగిలిన ప్రముఖులు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు కూడా మేము ఇన్వాల్వ్ చేసుకొని, అవుట్ సైడ్ కళాకారులు కూడా రాజమండ్రికి వన్నె చేకూరే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే సాధనాలుగా మీరు ఉపయోగపడతారు. తద్వారా మీరు కూడా మా కార్యక్రమంలో భాగస్వాములు అవుతారనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ ఎంతో దయతో, ఆనందంతో ఇచ్చేసారు. మీ అందరికీ ఇప్పటికే ఇన్విటేషన్స్ కూడా వాట్సాప్ లో పంపించాలని మామూలుగా చెప్పారు. అవన్నీ మీ అందరికీ అందుంటాయి. ఒకవేళ ఎవరికైనా అందరి ముందు కూడా ఫిజికల్ గా కొంచెం బాగుందని అందిస్తాను. ఈ కార్యక్రమాన్ని విస్తృత ప్రాచుర్యం కలిగించవలసిందే నేను మహిళా యూనివర్సిటీలో 40 years ప్రొఫెసర్గా పనిచేశాను సంగీత శాఖలో. నేను ద్వారం వాళ్ళ మనవరాలు, పద్మశ్రీ సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనవరాన్ని. మా కుటుంబం అంతా కూడా సంగీతంలోనే 125 ఏళ్ళు పైన
ఈ సంగీత రంగానికి అంకితమైన కుటుంబం మాది. సో నాకు ఏంటంటే టీచర్ గా, తర్వాత పర్ఫార్మర్ గా కూడా నేను ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ని కళారత్న అవార్డు కూడా స్టేట్ గవర్నమెంట్ మన ఇచ్చింది. నేను ఏది కళల వల్ల ఏ ఆనందాన్ని పొందానో అది ఈ యువతరానికి కూడా అందాలి. వాళ్ళు కూడా మన కళల్ని వదిలేసి వాళ్ళు వెస్టర్న్ మ్యూజిక్ కానీ వెస్టర్న్ ఆర్ట్స్ వైపు కానీ ఎక్కువ ఆకర్షితులు అవ్వడం అనేది కొంచెం ఆలోచించిన విషయం. సో అందుకని ఏంటంటే మేము యువతకి కాంపిటీషన్స్, కచేరీలో అవకాశాలు ఇవ్వడం, అంతేకాకుండా పిల్లలంటే నా ఉద్దేశం చదువుకుంటున్న వాళ్ళందరూ రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ అనుకోండి పీజీ వరకు కూడా వాళ్ళందరితో కలిసి నేను 20,000 మందితో ఒకేసారి కాయిన్ కండక్షన్ కూడా చేశాను. అందువల్ల ఏంటంటే మనము ఒక ప్రోగ్రామ్ చేస్తే కనీసం ఒక 5% అయినా పిల్లలు నేర్చుకోవడానికి వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి, తల్లిదండ్రులు కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేది మా ఉద్దేశం. మేము కరోనా టైంలో ఈ అకాడమీ స్టార్ట్ చేసాం, రిజిస్టర్డ్ బాడీ ఇది. అయితే ఇప్పటికి 6 ఏళ్ళు అయింది. ఒక 1000 కార్యక్రమాల పైన మేము ఆన్లైన్ కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నాం. కరోనా తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ స్టేజ్ ప్రోగ్రామ్స్ కింద మేము కూడా చేయడం జరుగుతుంది. మాకు ఈ రాజమహేంద్రవరంలోని కళాకారులు అందరూ కూడా మాతో సపోర్టివ్ గా ఉండి వాళ్ళు కంట్రిబ్యూటింగ్ ఎలాట్ త్రూ దే పర్ఫార్మెన్స్. తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్, లోకల్ గా ఉన్నవాళ్ళు, సభల ఆర్గనైజర్స్ శ్రీమాన్ భాస్కర్ రామ్ గారు, తర్వాత ఇంకా కొంతమంది పెద్దలందరూ కూడా వాళ్ళందరినీ మేము కోఆప్ చేసుకున్నాం. తర్వాత లోకల్ పెద్దవాళ్ళు అంటే సోషల్ సర్వీస్ లో ఉన్న పెద్దవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అలాంటి వాళ్ళు కూడా మనం గౌరవప్రదంగా పిలవడం జరిగింది. వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది. బట్ ఇంకా మా మా సంస్థతో బ్రహ్మశ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ గారు, తర్వాత వారు, శోర్ధన బ్రహ్మశ్రీ శోర్ధన ప్రభాకర్ శర్మ గారు, ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, తర్వాత ఇస్కాన్ సంస్థ నుంచి ప్రభుజీ చైర్మన్ సత్య గోపీనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి మాతో పాటు వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందం. మేము చెప్పవలసింది, ఈ ఊర్లో చాలా ప్రముఖులైన సంగీత కళాకారులు అంటే మొత్తం మ్యాప్ లోనే చాలా లెజెండరీ విద్వాంసులు మనకి ఉన్నారు. అంటే పాపతరానికి చెందిన వాళ్ళు బ్రహ్మశ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కానీ, అదేవిధంగా మన కోటిపల్లి సూర్యప్రకాష్ రావు గారని, తర్వాత ఇంకా ముగా పాపయ్య శాస్త్రి గారు, తర్వాత మృదంగంలో లెజెండరీ కమలాకర్ రావు గారు, యోగేష్ గారని ఇప్పుడు వారి అబ్బాయి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము కృష్ణ ప్రసాదాన్ని తీసుకొచ్చాం, దయచేసి అందరూ కూడా స్వీకరించి మాకు ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ యు మే ఆస్క్ us. థ్యాంక్ యూ.